హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇడ్లీ రెసిపీ అయితే అరిటాకులో చేస్తున్నాను. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే, ఎక్కువగా పని కూడా లేకుండా. అరిటాకు ఏంటంటే నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి ఇలా పిల్లలకి డిఫరెంట్గా రకరకాలుగా చేసి పెడుతున్నాను. ఏదైనా పిల్లలకే కాదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కూడా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే మంచిగా తింటారు కదా అని అదొక సాటిస్ఫై. అందుకోసమే పిల్లల కోసం ఎప్పటిలా కాకుండా ఇలా అయితే అరిటాకుని మంచిగా బౌల్ హెల్ప్తో రౌండ్గా కట్ చేసి మంచిగా వాష్ చేసుకొని ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా సింపుల్గా అండ్ క్విక్గా అయిపోతుంది, పెద్ద టైం కూడా ఏం పట్టదు. మళ్ళీ చూడడానికి కూడా అవుట్లుక్ కూడా మంచి అట్రాక్టివ్గా ఉండేసరికి తినేదానికంటే ఇంకెక్కువగా తింటా అంటారు, ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ అంటారు. అప్పుడప్పుడు పిల్లలకు కానీ ఇంట్లో కానీ ఇలా డిఫరెంట్గా చేసి పెడితేనే కదా అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ అంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. మామూలుగా అయితే ఇడ్లీ కుక్ చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకుంటున్నాను. పక్కనే నేను చట్నీ కోసం కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఓవర్ హీట్ పెట్టి ఇడ్లీ బాయిల్ అయిందా లేదా చూసరికి చూడండి, మంచి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. వేడిగా ఇలా ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొని అలా చట్నీ ముంచుకొని అరిటాకు ఇడ్లీ తింటుంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా మంచిగా అయితే సాటిస్ఫైగా తినేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.